అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనం హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. అమృత్ భారత్ రైల్వే స్కీమ్ కింద మన భారతదేశంలోనే 1357 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఏకంగా 40 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన హైదరాబాదులో బేగంపేట్ రైల్వే స్టేషన్ అనేది అన్నింటికీ సిద్ధమై ఇప్పుడు మన ముందుకు వచ్చింది. దీంట్లో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే కొత్త హంగులతో మోడర్న్గా కనిపించే ఈ స్పేషియస్గా కనిపించే ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఒక్కసారి ఇది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఒకసారి మీకు చూపించబోయే ప్రయత్నం చేస్తాము. బేగంపేట్ రైల్వే స్టేషన్ని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా అలాగే మోడర్న్గా కనిపిస్తుంది కదా. దీనికి ఏకంగా 26 కోట్లు ఖర్చు పెట్టి మరి అన్ని వసతులు మన ప్రయాణికులకు అందజేస్తున్నారు. ఎంట్రీలోనే మన రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట కూడా కనిపిస్తోంది. దాంతోపాటు బేగంపేట్ అని చాలా పెద్దగా మోడ్రన్గా బేగంపేట్ అని కూడా పెద్ద ఫాంట్స్తో రాయడం కూడా మనం చూసాము. దాని తర్వాత ఒకసారి మీరు బేగంపేట్ రైల్వే స్టేషన్ ఎంట్రీ చూసుకున్నట్టయితే అది చాలా స్పేషియస్గా చూడడానికి మోడర్న్గా ఆ మోడర్న్ లుక్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం డిజైన్స్ చూసుకుంటే ఈ పాలపిట్ట కింద వాళ్ళు చేసిన డిజైన్స్ కూడా మోడ్రన్గా కనిపిస్తున్నాయి. అంటే ఈ అన్ని రకాల హంగులకు కలిసే ఒక 26 కోట్లకు పైగా అవ్వడం జరిగింది. గ్రీనరీతో పాటు కొండలు, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడ బేగంపేట్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్ అనేది నిర్మించడం జరిగింది. సో ఇంకా దీని పక్కకు వస్తే ఒకసారి ఈ ఆర్చ్ చూసుకున్నట్లయితే ఆర్చ్ చాలా పెద్దగా థ్యాంక్ యూ అని ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. ఒకసారి ఈ మోడర్న్ లుక్ అన్నిటిని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మనకు ఎయిర్పోర్ట్ గుర్తొస్తుంది, ఎందుకంటే అంత మోడర్న్గా తయారు చేశారు. ఇప్పుడు ఈ ఎంట్రీ నుంచి మనం ఒక్కసారి బేగంపేట్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్నది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఈ ఎంట్రన్స్ దగ్గర చూసుకున్నట్టయితే అక్కడ స్టార్టింగ్లో బేగంపేట్ అని 4 భాషల్లో రాసిపెట్టుంది. అంటే మన హైదరాబాద్లో నివసించే వాళ్ళకి ఎవరైనా సరే ఏ భాష వచ్చిన వాళ్ళైనా సరే దాన్ని ఈజీగా చదివి వెళ్ళేటట్టుగా 4 భాషలలో రాసిపెట్టయితే ఉంది. ఇక్కడ ఒకసారి మనం ప్రవేశం దగ్గర చూసుకున్నట్లయితే చాలా టెక్నాలజీ వాడి మరి ఈ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ బయటకు వచ్చేది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా టెక్నాలజీతో వీళ్ళు ఏమేం చేశారు అభివృద్ధి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వెయిటింగ్ హాల్. ఇక్కడ చైర్స్ అనేటివి మనం చూస్తూనే ఉన్నాము, చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రయాణికులకు ఎప్పుడైనా వెయిటింగ్ హాల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ మన మహానగరమైన హైదరాబాద్లో చాలామంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళకు కూర్చోవడానికి వెయిటింగ్ హాల్ చాలా స్పేషియస్గా ప్రశాంతంగా కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఒక్కసారి మనం ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ ఏది ఎక్కడుంది అన్నది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. లైక్ ఫుడ్ కావచ్చు, ఎస్కలేటర్, ప్లాట్ఫామ్ నెంబర్ 2, వాష్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా లైక్ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి అన్నది కూడా చాలా క్లియర్గా అంటే ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్తో ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విచారణ కౌంటర్ ఉంది. ఒకసారి ఇది ఎలా ఉంది అన్నది మనం పరిశీలిద్దాము. ఇక్కడ విచారణ అంటే ఎంక్వైరీ ఉంది. దాని తర్వాత సాధారణ టికెట్ కౌంటర్ ఉంది. సాధారణ టికెట్ కౌంటర్ మనకి ఇక్కడ 3 సాధారణ టికెట్ కౌంటర్స్ ఉండడం అయితే మనం చూస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. అలాగే ప్యాసింజర్స్కి ఇబ్బంది పడకుండా అంటే చాలామంది వచ్చినప్పుడు కొంతమంది దివ్యాంగులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా దివ్యాంగుల టికెట్ కౌంటర్ కూడా ఇక్కడ మనం ఉండడం చూస్తున్నాము. సో అంటే ఇన్ని ఫెసిలిటీస్ అంటే ఏ ఒక్కరు కూడా ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాధపడకుండా ఇబ్బంది పడకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా చూస్తే అంటే ఈ
స్పేషియస్టీ కానీ లేకపోతే ఈ మోడర్నిటీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక ఎయిర్పోర్ట్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఉండే టెక్నాలజీ కానీ అవన్నీ కూడా ఇక్కడ యూస్ చేశారు. ఇక్కడే ప్లాట్ఫామ్ పక్కన మనకు ర్యాంప్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ ర్యాంప్ వికలాంగులకు ముఖ్యంగా హెల్ప్ అవుతుంది. మన హైదరాబాద్ మొత్తంలో చూసుకున్నట్టయితే వికలాంగుల కోసం సపరేట్గా ర్యాంప్ అనేది ఎక్కడా నిర్మించలేదు. మన బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించడం జరిగింది. బేగంపేట్ రైల్వే స్టేషన్లో వాష్రూమ్స్ చూసుకున్నా సరే ఎంత మోడర్న్గా ఉన్నాయి అంటే సాధారణమైన వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా హీ షీ అని మెన్షన్ చేయకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఇలా ఫొటోస్ అనేటివి ఇలా పెట్టడం జరిగింది. సో దీన్ని చూసిన ప్రతి ఒక్కరికి అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఒక్కసారి ఈ ప్లాట్ఫామ్ని మనం చూసుకుంటే మన హైదరాబాద్లో మెట్రో స్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మన రైల్వే స్టేషన్స్ని కూడా వీళ్ళు అభివృద్ధి చేయబోతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఇదంతా కొత్తగా ఇప్పుడు చేసింది. అటువైపుగా ఒకవేళ చూసుకుంటే అదంతా కూడా పాతగా ఉన్నప్పటిది. అప్పటి నుంచి ఇక్కడికి ఇదంతా చూసుకున్నట్టయితే ఒక లెవెల్లో చేంజ్ చేశారు. ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్కలేటర్ అనేది ఉంది. ఎస్కలేటర్తో పాటు లిఫ్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రయాణికునికి ఎటువంటి అవసరం ఉన్నా అవసరాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే ఇక్కడ సూపరింటెండెంట్ నుంచి సెక్యూరిటీ వరకు కూడా అందరూ కూడా ఆడవాళ్ళే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. రోజుకి 15,000 మందికి పైగా ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. ఇదండి ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్. సో ఇదంతా మీరు చూసారు కదా, ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి.